హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు సర్వపిండిని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. కొన్ని పల్లీలని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1½ కప్ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. దాంట్లోకి వేయించుకున్న పల్లీలను విధంగా పొట్టు తీసుకొని వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును తురుముకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ని, కొంచెం నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి ముద్ద అనేది చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ సర్వపిండి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడిగా చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత ఈ పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకటి మందపాటి గిన్నెని తీసుకొని దాంట్లోకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది మొత్తం ఆ గిన్నెకి మొత్తం పట్టించాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మనం కొంచెం పిండినే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకున్నట్టయితే అది కొంచెం లావుగా వస్తుంది, సరిగ్గా ఉడకదు. కావున కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లలో ఆయిల్ వేసుకోవాలి. ఇలా హోల్స్ వేసుకొని ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు ఉడకనియాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే వెంటనే మాడిపోతుంది. కావున మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే ఈ విధంగా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. నేను ఈ విధంగా 2 వాటిలో చేసుకుంటున్నాను. నాకు 1½ కప్పుతోని 3 బిళ్ళలు వచ్చినాయి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఈ విధంగా తిప్పుకొని వేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారింది. అదేవిధంగా ఈ విధంగా నొక్కుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు మన సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే 2 వైపులా కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.